వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బేర్ ఇస్ ప్రిజన్ పార్ట్ 2. ఈ వీడియో వచ్చేసి మొత్తం బేర్ ఇస్ ప్రిజన్ ఎస్కేప్ గురించి ఉంటుంది, సెకండ్ పార్ట్. ఓకే, లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఇక్కడ వచ్చేసి అరే ఎక్కడ ఉన్నారా వెక్కి? మన గ్రేడర్కి బ్రో కూడా వచ్చాడు, మళ్ళీ అక్కడ ఉన్నాడు. ఇక్కడ కొంచెం కష్టంగా ఉందిరా. అరే ఇక్కడ లావలు పడితే చంపేయాలంట కదా. ఓకే ఫైన్, ఓకే వెళ్తున్నాము. ఇక్కడ చూసి చాలా జాంబీస్ ఉన్నారు, జాంబీస్ ఉన్నారు. అదే యా ఫైనల్ జాంబీస్ని వచ్చేసి మేము వేసుకుంటూ పోతున్నాం. అది నేను షూట్ చేయొచ్చా అంటున్నాను. అదే నేను కూడా కొట్టచ్చా అంటున్నాను. ముందుకు బా, ఇక్కడ ఏం చేస్తున్నాను ఇప్పుడు జంపు. అరే నేను పడ్డా. ఈ గేమ్ ఆడడానికి చాలా కష్టపడుతున్నాం గైస్. సో మీరు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వచ్చేసి లైక్ చేయండి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు బేర్ ఇస్ ప్రిజన్ పార్ట్ 2 చేయమని. సో అందుకని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది పార్ట్ 2 చేయడం వల్ల. ఓకే ఇక్కడ నాకు నేను కావాలని తెప్పించుకుంటున్నా. నేను వేయాలనుకోవట్లే, కానీ అరే వేయకపోయినా బతుకుతాను, కానీ నేను వచ్చేసి కావాలని వేసాను. ముందుకి ఇష్టం. అరే నువ్వు ఎక్కడ ఉన్నావురా? నేను ముందుకెళ్ళిపోయా బ్రిడ్జ్ దగ్గర ఉన్నా గైస్. లిటరలీ గేమ్ వచ్చేసి చాలా హార్డ్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి రోబ్లాక్స్లో. అయితే మా ఫ్రెండ్ అన్నాడు మైండ్ క్రాఫ్ట్ వీడియో పెట్టాను. అయితే నేను నెక్స్ట్ వీడియో మైండ్ క్రాఫ్ట్ గురించి అయితే పెడతాను మోస్ట్ ఆఫ్ ది టైం. అరే ఆడు కొడుతుంటే కూడా మనం పడిపోతున్నాం తెలుసా. వాడు పడిపోతున్నాం. వాడు మనల్ని నెట్టేస్తుంది లావలోకి. జాయిస్టిక్ బాగాలేదు. ఓకే ఏదో ఒకటి చేసి కొంచెం అడ్జస్ట్ అయ్యరా. ఓకే 100% ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. యా ఇప్పుడు జంప్, మళ్ళీ జంప్. అది ఫైన్. ఇంకో జాంబీ అక్కడ ఉన్నాడు. ఇన్ని కాయిన్సా? ఓకే గైస్ ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇంకో జాంబీ అయితే ఉన్నాడు. మళ్ళీ వన్ షాట్. అరే ఎక్కడ ఉన్నావు రవికి? తొందరగా వచ్చాయి. నేను జాంబీస్ ఇక్కడ వేసేసాను. నీకు కూడా జాంబీస్ ఉన్నారా? మళ్ళీ కనపడుతున్నారా? జాంబీస్ కనపడుతున్నారు ఇక్కడ? నీకు ఎలా కనపడుతున్నారా? నేను వేసేసినాగా. ఓకే ఈ గేమ్లో ఏంటంటే ఎవరిది వాళ్ళే స్టోరీ, కానీ ఆన్లైన్ గేమ్. పైన వచ్చేసావా? దూకాలను కొట్టరా? వేసావా? ఓకే ఇప్పుడు ఇక్కడ లివర్ లాగాలి. చూడండి కదా మూత వచ్చేది ఎలా అవుతుంది. సారీ ఏం రోజు నేను చచ్చిపోతాను. ఓకే ఇప్పుడు రాను ఫస్ట్. ఓకే ఇప్పుడు ఇక్కడ జంప్ చేయాలి. కాయిన్స్ తీసుకోవాలి. మళ్ళీ జంపు. అబ్బా పోయా. ఇది వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ఉన్నారా? మళ్ళీ ఫస్ట్ ఉంటారా? నువ్వు అక్కడికి ఎలా పోయావురా? అక్కడికి వచ్చి ఎలా పోయావురా? ఇక్కడికి రా. నేను వచ్చేసి గైస్ రియల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వచ్చేసి ఒకళ్ళు ఇక్కడ ఈ వీడియోతో స్టోరీ కంప్లీట్ అవ్వకపోతే పార్ట్ 3 కూడా చేస్తాను. ఓకేనా? బేర్ ఇస్ ప్రిజన్ది. అరే ఇక్కడ టార్చ్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇంకోండి ఇప్పుడు నేను టార్చ్ నేను ఒక వీడియోలో చూసాను, యూట్యూబ్ వీడియోలో. ఇప్పుడు మనం F కొట్టామనుకోండి ఇలా పోయిద్ది. వెళ్ళరా? అరే వచ్చావా? ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ గైస్ దాటేసాం అనమాట. ఆ క్లిప్ వచ్చేసి అంటే నేను చాలాసేపు అయ్యింది దాటడానికి. సో ఆ క్లిప్ ఒక్కటి దాన్ని వచ్చి ఆపాను. సో ఏం పర్లేదు, దాటేసాం మనం అక్కడైతే. ఇక్కడ మెడికిట్ తీసుకున్నాం. ఏంటి అది? తెలుసు అర్థమైంది. అది చూడంగానే అర్థమైంది. ఇది తీయాలంట, నేను రావాలంట. అరే ఏంటి? అరే ఓకే ఒక గైరో బాల్ లాగా అయితే వస్తుంది. ముందు రియల్లీ చాలా కష్టం.
నిజంగా చెప్తున్నా కదా, నేను అంత ఎక్కువ గేమ్స్ ఆడతా. ప్లీజ్ మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వచ్చింది ఇంకోటి. ఇప్పుడు ఈ టైంలో బాగా మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి ముందుకి అది రా. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ ఇక్కడికి రా. మళ్ళీ డైరెక్ట్ అటు వెళ్ళాం అనుకో. దాని తర్వాత అటు తొందర హరే అమ్మయ్య. దీనికోసమైనా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, కాయిన్స్ తీసుకున్నాం. ఆర్డర్ తెలుసు. ఇప్పుడు నేను వచ్చా మళ్ళీ రెండు సార్లు పోతాం అంతే. మూడోసారి 100% వస్తుంది. ఎన్ని కాయిన్స్ వచ్చాయో? 716 కాయిన్స్ వచ్చాయి ఫైనల్లీ. ఈ కాయిన్స్తో మనం ఇప్పుడు షాప్లోకి అయితే వెళ్ళచ్చు. ఇటు సైడ్ తెలుసు నాకు అర్థం అయిపోయింది. చాలా యూస్ఫుల్ ఉంది. ఈ కాయిన్స్తో మనకి కొన్నాం తర్వాత అప్పుడు కాదు. అదైతే ఓపెన్ అవుతుంది. ఏమైనా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇప్పుడు ఏమైందిరా? ముందు కదా డోర్ అయితే ఓకే. కాయిన్స్ తీసుకుంటాను. కాయిన్స్ మనం కాయిన్స్ కాల్ చేసుకుంటాం ఫస్ట్ టైం. కాయిన్స్ కదా తీసుకున్నాను. ఇది అడిగితే తప్పించుకోండి. ఓకే అర్థమైంది. సో ముందుకు వెళ్ళిపోనా? పొద్దున అయిపోయింది. ముందుకే పోయాను. ఏం పర్లేదు, ముందుకు వెళ్ళిపోతాం. ముందుకే ఇక్కడున్న కాయిన్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఒకసారి రావండి షాప్లో ఏమైనా మనకి తగ్గిన ఆ రేట్లో మెసేజ్ కాదు అంతా 8,000 12,000 15,000 86,000 చీప్. చాలా తక్కువ రేట్లో, ఇంకా తక్కువ. మనకి చాలా కాయిన్స్ కావాలి, ఇంకా మినిమం 6,000 కాయిన్స్ కావాలి. సో ఏం పర్లేదు, కలెక్ట్ చేద్దాం. ఓకే, సో కాయిన్స్ ఉన్నాయి తెలుసు. చూసాను ఇప్పుడు కాయిన్స్ మళ్ళీ ఇక్కడున్న కాయిన్స్ తీసేసుకున్నాం. చాలా కాయిన్స్ వచ్చాయి కదా, 784 789 వచ్చాయి. ఇప్పుడు ఎట్లా అది వచ్చేసి క్రష్ చేస్తుంది. ఇప్పుడు మనం కాయిన్స్ చూసుకోవాలి. కాయిన్స్ చూసుకోకూడదు అక్కడ కాయిన్స్ చూసుకుంటే అంత లేదు మనకి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక చిన్న గ్లిచ్ అయింది అంతే. అది పోయాడు.
కాయిన్స్ తీసుకున్నాను. అయినా ఇక్కడ ప్రిజన్లో ఎన్ని స్కెల్టన్స్ ఉంటాయి. మళ్ళీ ఇచ్చాడా ఇచ్చుదారా ఇక్కడ ఇంకోటి ఉంది. అసలు నేను తీసుకోలేదు. ఇక్కడ ఉన్నాను కూడా చాలా కష్టంగా ఉంది. ఓకే యా చాలా కష్టంగా ఉంది. ముందుకి ఎస్ జంప్ ఏంటి గైస్ ఇంకా ఆడుతుంది. ఇందాకటిదే అప్పుడు స్టార్టింగ్లో ఒక దగ్గర హార్ట్ ఉండేది కదా, బటన్ ప్రెస్ చేసి మీరు చూసుంటే ఫస్ట్ ఎపిసోడ్ అక్కడ ఉంటాం కదా, అలానే ఉంది. కొంచెం మళ్ళీ అలాంటి బటన్స్ ఏమీ రాకపోతే ఉంటుంది. ముందుకు వెళ్తాను అనుకో. ఇప్పుడు కాయిన్స్ అప్పుడు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి గైస్. యా ముందుకు వెళ్ళిపోతాం. అబ్బా ఇది చాలా విచిత్రంగా ఉంది రొటేటింగ్. అది కరెక్ట్గా వచ్చినప్పుడే ఎక్కాలి గైస్. అరే ఇక్కడ కింద లావా ఎవడు పెట్టాడు రా. నేను వచ్చేసి ఇక్కడ ముందు వెయిట్ చేసుకుంటా, అది రాగానే ఎక్కేస్తాను. ముందుకి వెయిట్ చేయాలి. అరే నేను ఇక్కడ కూడా ఒక 2 minutes వచ్చేసి దాటేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను గైస్. నేను వచ్చేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట. దీన్ని దాటేసాను. సో ఇక్కడ నుండి మనం నెక్స్ట్ పార్ట్లో అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి చాలా బాగుంది స్టోరీ, చాలా బాగుంటుంది అనమాట. సో ఈ నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ వచ్చేసి మళ్ళీ చేస్తాను. ఈ వీడియోకి వెళ్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని వచ్చేసి లైక్ చేయండి గైస్. అండ్ ఈ వీడియో డిలే అయినందుకైతే సారీ. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా ఫాస్ట్గా అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియో మైండ్ క్రాఫ్ట్ మీద అయితే మేము పెడదాం అనుకుంటున్నాం. సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుంటున్నాం. మైండ్ క్రాఫ్ట్ అయితే మేము మ్యాక్సిమం అయితే మైండ్ క్రాఫ్ట్ అయితే పెడతాం. సో బై ఫర్ నౌ.